హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. సో ఈరోజు వీడియోలో వచ్చేసి లండన్లో వాడి సిటీ మ్యాప్ అనేది గురించి మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎట్లా ఉంటుంది, అలా యూస్ చేయాలంటే అనేది కూడా ఒకసారి చూసేయండి. సో ఇప్పుడు యాప్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. మీకు చూడండి, ఇక్కడ సిటీ మ్యాపర్ అని ఉంది కదా. సో యూకేలో వాడే సిటీ మ్యాపర్ యాప్ వచ్చేసి ఇట్లా కనపడుతుంది అనమాట. సో కనబడిన తర్వాత మనకి మెయిన్ ఇక్కడ వచ్చేసి సెట్టింగ్స్ అండ్ ఫ్రంట్ పేజ్ వచ్చి ఇట్లా కనపడుతుంది. సో లెఫ్ట్ సైడ్ సెట్టింగ్స్ ఉంటుంది, ఇక్కడ సమ్వేర్ ఉంటుంది అండ్ గెట్ మీ హోమ్, వర్క్ ప్లేసెస్ అండ్ కింద మనకి ఆప్షన్స్ కూడా ఉంటుంది అనమాట. దేని ద్వారా వెళ్ళాలనుకుంటున్నాం అది కూడా మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు సపోజ్ మనం సెట్టింగ్స్లోకి వెళ్ళామనుకోండి. సెట్టింగ్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ లండన్ సిటీ ఏ సిటీలోనో ఇక్కడ చేసుకోవచ్చు అండ్ అకౌంట్ లాగిన్ కాదో చూపిస్తుంది. యాడ్స్ రిమూవ్ చేయాలనుకుంటే 135 రూపీస్ పర్ మంత్ అనేది మనం పే చేస్తే రిమూవ్ అయిపోతుంది. యాప్ ఐకాన్ కూడా మార్చుకోవచ్చు అనమాట కావాలంటే, అండ్ లొకేషన్ మ్యాప్ డాట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మెయిన్గా వెళ్తుంటే ఇక్కడ గెట్ మీ సమ్వేర్ అని ఉంది కదా. సో ఈ గెట్ మీ సమ్వేర్ అనేది హార్ట్ ఆఫ్ ది యాప్ అనమాట. సో ఇక్కడ మనం వెళ్ళబోయే పోస్ట్ కోడ్ అనేది నొక్కచ్చు, లేదా ఏరియా నొక్కచ్చు పోస్ట్ కోడ్ తెలియకపోతే. సో అది ఎంటర్ చేసినప్పుడు మనకి డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ గెట్ మీ సమ్వేర్ దగ్గర సపోజ్ నేను పోస్ట్ కోడ్ నొక్కాను అనుకోండి, SE10 9ES చూడండి, SE10 9ES అని నొక్కాను. సో నొక్కిన తర్వాత నేను ఇక్కడ సెర్చ్ చేయని నొక్కలేదు, జస్ట్ మీకు ఇక్కడ SE10 9ES అని నొక్కగానే మనకి ఇక్కడ ఎంటర్ వచ్చింది, డ్రాప్ లిస్ట్లో వచ్చింది. నొక్కిన తర్వాత ఇక్కడ సెట్ అయింది చూడండి, స్టార్ట్ కరెంట్ లొకేషన్. నేను ఇక్కడ ఉన్నాను SE967 నేను ఉండే ఏరియా పోస్ట్ కోడ్ అండ్ నేను వెళ్ళబోయేది ఇది SE10 9ES అనమాట. ఇక్కడ గో నొక్కాను, ఫార్వర్డ్ నొక్కగానే మనకి మొత్తం లిస్ట్ అంతా వచ్చేస్తుంది అనమాట. ఎట్లా వస్తుంది, ఇక్కడ నడిస్తే ఎంతసేపు పడుతుంది, 56 minutes 229 calories పడుతుంది అనమాట, బర్న్ అవుతుంది. అట్లాగే సైకిల్ మీద వెళ్తే 22 minutes పడుతుంది, 87 calories బర్న్ అవుతుంది. క్యాబ్లో వెళ్తే 20 minutes పడుతుంది, 11 pounds అవుతుంది అనమాట. అంటే 1 pound ఇక్కడ 105 రూపీస్ ఇండియన్ INR ప్రకారం, 104, 105, 106 ఒక 1 రూపీ అప్ అండ్ డౌన్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు క్యాబ్లో వెళ్తే 20 minutes 11 pounds అవుతుంది. అట్లాగే బస్సులో వెళ్తే సపోజ్ బస్సు నంబర్ వచ్చేసి 286 అనమాట. నెక్స్ట్ 6:59 PM ఉంది, 7:14 PM ఫ్రమ్ వెండివర్ రోడ్. సో ఇక్కడ బస్సు వెళ్ళడానికి 34 minutes పడుతుంది, దానికి 1.75 pounds ఖర్చు అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ బస్సు వచ్చేసి 6:50 PM ఉంది, 132. అలాగే 7:02 PM ఫ్రమ్ వెన్నివర్ రోడ్. అంటే మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వడానికి వెళ్ళడానికి నెక్స్ట్ 6:59 PM అనమాట. సో నెక్స్ట్ బస్సు 286 బస్సు 6:59 PMకి అలా మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. స్టార్ట్ అయితే 7:14 PMకి వెండివర్ రోడ్ నుంచి బస్సు వెళ్ళిపోతుంది అనమాట. ఎక్కడికి వెళ్తుంది, మనం ఇక్కడ ఎంటర్ చేసిన పోస్ట్ కోడ్ ఉంటుంది కదా, ఆ పోస్ట్ కోడ్ దగ్గరికి వెళ్తుంది అనమాట. సో మనం ఎప్పుడు స్టార్ట్ అవ్వాలో కూడా ఇదే చెప్పేస్తుంది. అలాగే 132 బస్సు అంటే ఇక్కడ 16 minutes ఉంది, 16 minutesలో ఒక బస్సు ఉంది, 28 minutesలో ఒక బస్సు ఉంది, 39 minutesలో ఒక బస్సు ఉంది. ఎక్కడ వెండివర్ రోడ్ నుంచి ఉందన్నమాట. మనకి ఇక్కడ నేనుంటున్న ఏరియా నుంచి వెండివర్ రోడ్ 10 minutes వాక్ అనమాట. సో అలా చూపిస్తుంది. దగ్గరలో ఉన్న బస్కి ఏమో టైమింగ్ చూపించేసి ఇప్పుడు ఎంత టైం 6:46 అయింది. 6:59 కల్లా మనం ఇక్కడ స్టార్ట్ అవుతే 7:14 PM కల్లా అక్కడ ఉంటాం మనం. సో 7:14 PMకి బస్సు వస్తుంది, బస్సు ఎక్కి వెళ్ళిపోవడం అనమాట. ఓకే, నేను సపోజ్ ఈ బస్సు నొక్కాను, 132 బస్సు నొక్కాను, 5 minutesలో వచ్చింది. మళ్ళీ నొక్కితే మనకి ఇక్కడ డీటెయిల్స్ వచ్చేస్తుంది. బస్ నంబరు 132, 1.75 pounds అవుతుంది, 42 minutesకి 1.75 pounds అవుతుంది అనమాట. ఇది చూడండి, లీవ్ విత్ ఇన్ 9 minutes అంటే 9 minutesలో మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఇంట్లోంచి స్టార్ట్ అవుతే బస్సు వెళ్ళేటప్పటికి 7:28 అవుతుంది అనమాట, అక్కడ మన డెస్టినేషన్ వెళ్ళే టైంకి. సో వాక్ టు వెండివర్ రోడ్ దగ్గరికి వెళ్ళామనుకోండి, 7 minutesలో బస్సు వస్తుంది. అంటే సో 7 minutesలో బస్సు వస్తే 132 బస్సు ఎక్కితే 15 minutesలో అక్కడ దింపుతుంది. మొత్తం కలిపి 7:38కి వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు మనం SE10 9ES నొక్కాం కదా, ఆ పోస్టల్ కోడ్ అడ్రస్కి వెళ్ళాలో ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ మనం వెండివర్ రోడ్లో ఎక్కిన తర్వాత గెట్ ఆఫ్ ఎట్ మిలీనియం లీజర్ పార్క్ వెస్ట్ అక్కడ దిగాలి మనం. మిలీనియం లీజర్ పార్క్ వెస్ట్లో దిగిపోతే చూడండి, దిగిపోతే ఈ మధ్యలో 6 స్టాప్స్ ఉన్నాయి చూడండి, ఇది లిస్ట్.
ఈ 6 స్టాప్స్ అయిపోయిన తర్వాత మిలీనియర్ లీజర్ పార్క్ వెస్ట్లో దిగాలి. దిగిపోతే వెండివర్ రోడ్ నుంచి మిలీనియర్ లీజర్ పార్క్ వెస్ట్లో దిగాలన్నమాట. సో మీకు అర్థమైంది కదా. సో వెండివర్ రోడ్లో ఎక్కిన తర్వాత మిలీనియం పార్క్ వెస్ట్లో దిగితే వాక్ టు డెస్టినేషన్ 15 minutes అనమాట. సో బస్ ఇక్కడ దిగాక ఈ డెస్టినేషన్కి మనం పెట్టిన పోస్ట్ కోడ్ డెస్టినేషన్కి వెళ్తే 15 minutesలో పడుతుంది అనమాట. సో బస్సు దిగిన కాడి నుంచి 15 నిమిషాలు నడిచి ఈ డెస్టినేషన్కి వెళ్తాం. అక్కడ SC10 9S మనం పెట్టిన పోస్ట్ కోడ్. మొత్తం అంతా అయ్యేటప్పటికి ప్రాసెస్ 7:28 PM మనం రీచ్ అవుతాం నార్మల్గా స్పీడ్లో నడిస్తే. మీకు అర్థమైంది కదా. సో ఇక్కడ ఏం డీటెయిల్స్ చూపిస్తుంది అంటే మనం ఎంతసేపట్లో స్టార్ట్ అవ్వాలి ఇంటి నుంచి, ఆ డెస్టినేషన్కి ఎప్పుడు రీచ్ అవుతాం, బస్సు ఎంతసేపట్లో వస్తుంది. 7 minutesలో బస్సు వచ్చేస్తుంది అనమాట రోడ్డుకి, వెండివర్ రోడ్డుకి. జర్నీ వచ్చేసి 14 minutes. నార్త్ గ్రీన్విచ్ 4 minutes, నార్త్ గ్రీన్విచ్ 14 minutes. అట్లాగా మనం అనుకున్నది డెస్టినేషన్కి 7:12 PM దిగిపోతాం. మనం 7:02 ఎక్కితే 7:12 PM దిగిపోతాం. సో గో ఆన్ కదా. సో గో ఆన్ తర్వాత ఇక్కడ మనం చూపించింది కదా. సో ఇది కొంచెం ఎండ్ ట్రిప్, నెక్స్ట్ ఎండ్ ట్రిప్ అని నొక్కేమనుకోండి, సపోజ్ స్టార్ట్ ఆఫ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ అన్నీ మనకి చూపిస్తే ప్రతి బస్ స్టాప్ ఎంతసేపట్లో ఆగుతుంది, ఎక్కడ ఆగుతుంది, ఎన్ని స్క్వేర్ యార్డ్స్, ఎటు వెళ్తే ఏ రూట్ వస్తుంది ఏంటి కూడా చూపిస్తుంది. సపోజ్ మనం నడవాలనుకున్నాం అనుకోండి, ఇక్కడ పోస్ట్ కోడ్ ఎంటర్ చేసాం, బస్సులు చూపించినాయి. లేదు నాకు ట్రైన్ అంటే ఇక్కడ చూడండి, క్లాసిక్, స్టెప్ ఫ్రీ, బస్సు, ట్రైన్, వాక్ టెస్. సపోజ్ బస్ నొక్కాం కాబట్టి మనకి ఇది చూపించింది. అదే ట్రైన్ నొక్కామనుకోండి ఇది చూపిస్తుంది అనమాట. 19:08 అంటే 7:08కి ట్రైన్ ఉంది, ట్యూబ్. ఇక్కడ ట్రైన్స్ని ట్యూబ్ అంటారు. సో ఆ ట్యూబ్ ఉందన్నమాట. సో ఆ ట్యూబ్ ట్రైన్లో వెళ్తే 55 minutes పడుతుంది. 55 minutesకి 2.5 pounds కట్ అవుతుంది అనమాట. సో బస్ వచ్చేసి 1.75 pounds, ట్యూబ్ వచ్చేసి ఇక్కడ 2.5 pounds కట్ అవుతుంది అనమాట. అట్లా మనకి డీటెయిల్స్ కూడా ఉంటాయి. సపోజ్ ఇది నొక్కామనుకోండి, సెకండ్ నొక్కాను నేను, సెకండ్ నొక్కగానే ఇక్కడ ఉంచండి, లీవ్ విత్ ఇన్ 2 minutes, అరైవ్ 7:44 PM అనమాట. సో ఇప్పుడు చూడండి, సెకండ్ నొక్కాను, సో లీవ్ విత్ ఇన్ 2 minutes, 2 నిమిషాల్లో మన ఇంట్లోంచి వెళ్ళిపోతే 7:44 PMకి మనం అనుకున్న డెస్టినేషన్ ట్యూబ్లో ట్రావెల్ చేస్తే డెస్టినేషన్ దింపుతుంది. ట్రైన్, అండర్ గ్రౌండ్ ట్రైన్ని ట్యూబ్ అంటారు ఇక్కడ యూకేలో. ఎట్లా వెళ్ళాలి, మన ఇంటి నుంచి లీవ్ చేశాక కిడ్ బ్రూక్ అని పక్కన రైల్వే స్టేషన్ ఉంది నాకు. సో వాక్ టు కిడ్ బ్రూక్ రైల్వే స్టేషన్కి వెళ్తే అక్కడ హెన్లీ క్రాస్ దగ్గర ఎంట్రన్స్, అక్కడికి వెళ్తే ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళాలి. ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్తే 2 minutes, కరెక్ట్గా 7:08కి ఆన్ టైం వచ్చేస్తుంది ట్యూబ్ ట్రైన్. చైరింగ్ క్రాస్ 17 minutesలో దింపేస్తుంది. సో ఇదంతా క్రాస్ చేసి దింపేసిన తర్వాత గెట్ ఆఫ్ ఎట్ లీవ్షమ్ స్టేషన్లో దిగిపోయిన తర్వాత కిడ్ బ్రూక్ నుంచి లీవ్షమ్లో దిగిన తర్వాత లీవ్షమ్ దిగిన తర్వాత కట్టిసార్కి ఇంకొక ట్యూబ్ పట్టుకొని వెళ్ళాలన్నమాట. అది ఆ కట్టిసార్కి పెట్టుకొని వెళ్ళామనుకోండి, ఆ ట్రైన్ లేదా బస్సులో వెళ్తానా మీ ఇష్టం, బస్సు పెట్టుకుంటే బస్సు వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి, సో 7:08 ఆన్ టైం ట్రైన్ వచ్చేస్తుంది. 7:08లో కిడ్ బ్రూక్ దగ్గర ఎక్కుతాం. ఎక్కిన తర్వాత 7:15కి లీవ్షమ్లో దింపేస్తుంది. అయిపోయిందా. ప్లాట్ఫామ్ చేంజ్ అవ్వాలి. అక్కడ ఇంకో ప్లాట్ఫామ్లోకి వెళ్ళి పక్క ప్లాట్ఫామ్లోకి వెళ్తే లీవ్షమ్ నుంచి కట్టిసార్కి ఇంకొక ట్యూబ్ ట్రైన్ ఉంటుంది, అక్కడ దింపుతుంది అనమాట. అక్కడ మనం దిగి 18 minutes నడిస్తే ఆ డెస్టినేషన్కి వస్తుంది. అదే ఇదంతా వద్దునా అనుకుంటే బస్సు పెట్టుకున్నాను కరెక్ట్గా మీ ఇంటి ముందు గడప ముందు దింపినట్టు దింపుతుంది అనమాట. సో అట్లాగా మనకి ఇక్కడ చూడండి, వాక్లెస్ నడిస్తే ఎంతసేపు పడుతుంది, ఇదిగోండి 9 minutes అవుట్డోర్, 9 minutes అవుట్డోర్, 10 minutes అవుట్డోర్, ఇట్లా వాక్లెస్ అనమాట. మిక్స్డ్, సింపుల్, టర్బో, ప్రైస్. మిక్స్డ్ అనుకోండి, అది ఇది ఎక్కేస్తానంటే అన్నీ కలిపి చెప్తుంది, కానీ ఇక్కడ చూపించట్లేదు, ఈ రూట్లో రూట్ చూపించట్లేదు. సో ఎక్కువ ప్రిఫర్ చేసేది ఇక్కడ ట్రైన్, బస్సు లేదా పర్సనల్ వెహికల్స్ లేదా సైకిల్స్ అనమాట, వాక్. ఈ 3 అనమాట. మీకు చూపించా కదా. బస్సు అయితే ఇక్కడ ప్రెస్ చేసుకుంటాం, డీటెయిల్స్ వచ్చేస్తుంది, బస్ నెంబర్ చూసుకుంటాం, ఏ టైంకి ఉందో ఉంటాం, అది ప్రెస్ చేస్తే ఎన్ని నిమిషాలు మన ఇంటి నుంచి లీవ్ చేయాలో చూపిస్తుంది. లీవ్ నౌ, ఇదిగోండి వెళ్ళిపోయింది, లీవ్ 7 PMకి అక్కడ ఉంటే 7:33 PMకి మనకి ఆ డెస్టినేషన్లో ఉంటుంది అనమాట.
సో 286 7:14 పిఎంకి వచ్చేస్తుంది. 7:14కి వచ్చేస్తే 7:33 పిఎంకి డెస్టినేషన్లో దింపేస్తుంది. కరెక్ట్గా ఎక్కడ నడవక్కర్లేదు అనమాట. మనం జస్ట్ ఒక 2 మినిట్స్ బస్ స్టాండ్లో దిగిన తర్వాత వెనక్కు ముందుకు నడిస్తే వచ్చేస్తుంది అనమాట. అదే ట్రైన్ అనుకోండి, ట్యూబ్ అనుకోండి, మొత్తం దిగి అంతా చేసుకోవాలన్నమాట. మొత్తం ట్యూబ్ దిగిన తర్వాత బయటకు వచ్చి స్టేషన్కి వచ్చి నడిచి మళ్ళీ బస్సులు పట్టుకొని మారాలి. అవన్నీ ట్యూబ్స్ కూడా ఉంటాయి డైరెక్ట్గా, కాబట్టి 2-3 ట్యూబ్లు బస్సు అయితే డైరెక్ట్గా మీ ఇంటి ముందు దింపేస్తుంది. అట్లా చాలా బస్సులు ఉంటాయి. సమ్ 500-600 బస్సెస్ ఉన్నాయి యూకేలో. సో ఇక్కడ ఏంటంటే 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇదే రూట్లో 10 బస్సెస్ ప్రస్తుతానికి అయితే ఉన్నాయన్నమాట. మనం ఏది కావాలని ఏ డైరెక్షన్లో వెళ్ళాలన్నా కూడా వెళ్ళొచ్చు అనమాట. సో అదండి దీని గురించి. సో బస్సెస్, ట్రైన్, వాక్లెస్, మిక్స్డ్, సింపుల్, టర్బో, ప్రైస్, అంతే సింపుల్. సో మీకు వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలియని వాళ్ళని కూడా షేర్ చేసుకోండి వీడియోని.